ఈ వీడియోలో మనం మాట్లాడబోయే మూవీ రివ్యూ వచ్చేసి థగ్ లైఫ్. ఈ మూవీలో కమల్ హాసన్, సింబు మెయిన్ రోల్లో అండ్ అలాగే డైరెక్టర్ మణిరత్నం గారు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి గ్యాంగ్స్టర్ స్టోరీని మణిరత్నం గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ లో గ్యాంగ్స్టర్ స్టోరీ మీద చాలా వరకు మూవీస్ వచ్చినాయి. అవి కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. బట్ థగ్ లైఫ్ మూవీకి వచ్చేపాటికి ఈ స్టోరీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారని నాకైతే అనిపించింది అనమాట. మణిరత్నం గారి మార్క్ సీన్స్ ఈ మూవీకి కొంతవరకు ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీలో కమల్ హాసన్, సింబు, త్రిష వీళ్ళు మెయిన్ రోల్స్ అయినప్పటికీ వాళ్ళ రోలు ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా కమల్ హాసన్ అండ్ అలాగే సింబు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ అలాగే వాళ్ళిద్దరు వచ్చే ఫైట్ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ అనేవి ఏమాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా సింబు కమల్ హాసన్ ని మోసం చేసే సీన్ అవునండి. సో అలాంటి సిచ్యువేషన్ లో కమల్ హాసన్ మీద ఒక సింపతి ఫీలింగ్ కలగాలన్నమాట. ఆ ఫీలింగ్ అయితే కలగదనమాట. దాని తర్వాత కమల్ హాసన్ సింబు మీద రివెంజ్ తీర్చుకునే సీన్స్ కూడా, అంటే మనకేంటంటే కమల్ హాసన్ రివెంజ్ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని మనకు కూడా అనిపించాలంట. అంటే మెయిన్ గా ఆ క్యారెక్టర్కి కానీ ఆ స్టోరీకి కానీ మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. అదే మూవీకి మెయిన్ మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మూవీలో గ్యాంగ్స్టర్ స్టోరీని బలంగా చెప్పలేదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా గ్యాంగ్స్టర్ స్టోరీలోనే బలం లేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అన్నారంటే కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. సో అమర్ అలియాస్ సింబు తను కమల్ హాసన్ కి ఒక రైట్ హ్యాండ్ గా ఉంటాడు అనమాట. సో ఒకనొక సిచ్యువేషన్ లో కమల్ హాసన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాంటి సమయంలో తన గ్యాంగ్ ని హ్యాండిల్ చేయమని తన గ్యాంగ్ కి హెడ్ గా అమర్ ని ప్రకటించి వెళ్ళిపోతాడు కమల్ హాసన్ అలియాస్ శక్తిరాజ్. సో తను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అనుకోని కొన్ని మార్పుల వల్ల అమర్ శక్తిరాజుని మోసం చేస్తాడు, చంపడానికి ప్రయత్నిస్తాడు. శక్తిరాజు చనిపోయాడా లేదా, మరి శక్తిరాజు తను చంపాలనుకున్న అమర్ మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ ఉండదు అనమాట. ఉన్నప్పటికీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మూవీ స్టార్ట్ చేసిన విధానం చాలా ఎంగేజింగ్ ఉంది. ముఖ్యంగా కమల్ హాసన్ అండ్ అలాగే నాజర్ వాళ్ళని ఎంగ్లిప్ లో చూపించిన విధానం కూడా చాలా ఎంగేజ్ చేసిద్దని చెప్పుకోవచ్చు అనమాట. సింబు కమల్ హాసన్ ని ఎందుకు చంపాలనుకుంటాడు అనే పాయింట్ అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా 25 ఏళ్ళు కమల్ హాసన్ దగ్గర పెరిగిన సింబుకి కమల్ హాసన్ యొక్క క్యారెక్టర్ తెలియదా, అండ్ అలాగే కమల్ హాసన్ ని అంత తేలిగ్గా మోసం చేస్తాడా అనే పాయింట్లు అనే లాజిక్స్ కూడా మనకైతే వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత కమల్ హాసన్ రెవెన్యూ తీర్చుకునే సీన్స్ కూడా సింపుల్ గా ఉంటాయి అనమాట. అంత ఎంగేజింగ్ ఉండవు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్యాంగ్స్టర్ మూవీలో సో కమల్ హాసన్ సింబుతో పాటు ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు అనమాట. సో ఆ మెయిన్ క్యారెక్టర్ అంటే ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఆ మెయిన్ క్యారెక్టర్ ఒక మేనల్ని చంపేస్తాడు అనమాట. చంపేసినప్పుడు ఆ క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే తన పాలిటిక్స్ అనేవి ఈ సింబు అండ్ అలాగే కమల్ హాసన్ వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణలో తన పాలిటిక్స్ అనేవి యాడ్ చేసి ఉంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఈ మూవీ అనేది మరో హైలైట్ గా నిలిచిద్ది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్ మూవీ మొత్తం మెయిన్ గా సెకండ్ హాఫ్ మొత్తం సింబు అండ్ అలాగే కమల్ హాసన్ వాళ్ళిద్దరి మధ్య మెయిన్ వెళ్ళిపోతుంది. కానీ సో మిగతా ఏ క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా వేరే క్యారెక్టర్ ముఖ్యంగా నాజర్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేసి స్క్రీన్ పైన ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తే బాగుండేది అనమాట. బట్ ఓవరాల్ మూవీ మొత్తం మనకి సింపుల్ గా అండ్ అలాగే ప్రెటబుల్ గా ఇంకా చెప్పేస్తే డ్రాగ్ ఫీలింగ్ కలిగేలాగా మూవీ తీసుకెళ్లాలని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేమన్నా ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కి అంత స్కోప్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓవరాల్ మూవీలో కమల్ హాసన్, సింబు ఆ క్యారెక్టర్ కి స్కోప్ ఉంది. అంతేకాకుండా త్రిష గారి క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మిగతా ఏ క్యారెక్టర్ అవనండి, అంటే నాజర్ క్యారెక్టర్ అవనండి, జోజు జార్జ్ అవనండి, అభిరామ్ గారి క్యారెక్టర్ అవనండి అండ్ అలాగే తనికెళ్ళ భరణి గారు అండి. సో అలాంటి ఏ క్యారెక్టర్ కి అంత స్కోప్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా వీళ్ళిద్దరి మీదే మూవీ వెళ్ళిపోవడం అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక క్లైమాక్స్ అనేది కాస్త సాటిస్ఫాక్షన్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. నా పరంగా ఈ మూవీ అనేది సో మణిరత్నం గారి టేకింగ్ కి అండ్ అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కి మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి వన్ టైం అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కమల్ హాసన్ అండ్ అలాగే సింబు వాళ్ళ యాక్టింగ్ అనేది టూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ నాకు సోసగా ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వెళ్ళేసి ఈ మూవీకి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇదండి థగ్ లైఫ్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.